హే గాయ్స్, ఎట్లున్నారు అందరూ? చూసారు కదా ఎంత బాగుందో. ఈరోజు కూడా ఇప్పుడే కొంచెం స్టాప్ అయింది వర్షం. సో అందుకని నేను అలా సరదాగా బయటకు వచ్చాను. చూడండి, చాలా బాగుంది. వావ్, ఇట్లా వెదర్ ఉంటే మస్తు ఉంటుంది కదా. కానీ బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మస్తు ఇబ్బంది పడుతున్నారు పాపం. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇంకా వర్క్ చాలా ఉంటాయి కదా, బయట వర్క్ చేసుకునే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. వర్షం వల్ల చాలా నీళ్ళు వచ్చేసినాయి. సో ఇంట్లో వండి బోర్ వస్తుంది అబ్బా నిజంగా. 4 days నుంచి కంటిన్యూస్ కాదు, గ్యాపే ఇవ్వట్లేదండి. ఇప్పుడే కొంచెం తక్కువ అయింది. సో ఇప్పటి వరకు కూడా ఫుల్ వర్షం ఉండే. సో అందుకే సరదాగా బయటకు వచ్చాను నేను బాల్కనీలోకి. సో అలా వీడియో చేస్తున్నాను. చూసారు కదా బయట ఇప్పుడు అందరూ పాపం ఇప్పుడు బైక్ పట్టుకొని బయటకు వెళ్తున్నారు అందరూ ఇప్పుడే. సో సరదాగా అలా పైకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో. సో నేనైతే వెళ్తున్నా, కొంచెం టైంపాస్ అవ్వాలి కదా మనకు కూడా. సో అందుకని రండి మీరు కూడా నాతోని. మా మెట్ల పైన అయితే కొన్ని పూల మొక్కలు అయితే పెట్టాము మేము. వైట్ రోసెస్ ఎంత బాగున్నాయి చూడండి. వావ్, నైస్ కదా. సో రండి టెర్రస్ పైన. హే చూడండి ఎంత బాగుందో. మళ్ళీ వచ్చేలా ఉంది వర్షం అయితే. బాగుంది కదా పైన చూడడానికి, కూల్గా చాలా బాగుంది. వావ్, నైస్. కానీ ఎవరు లేరు ఇక్కడ పైన, అందరూ పాపం ఇంట్లో బిజీగా ఉన్నట్టున్నారు. నేను మాత్రం ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నా. బాగుంది కదా గాయస్, చెప్పండి. చూడండి గాయస్, ఇదండి సరదాగా కాసేపు ఈరోజు అయితే గడిచిపోయింది. మళ్ళీ వర్షం వచ్చిందనుకో మళ్ళీ ఇంట్లో కూర్చోవడమే, ఇంకేం లేదు. అంతే, చలికి వణుకుతూ ఇంట్లో ఉండడం తప్ప ఏం లేదు. కానీ బాగుంది కదా ఇలా. అంటే అప్పుడప్పుడు లైక్ ఇలా వర్షం వచ్చిపోతే బాగుంటుంది, కానీ కంటిన్యూస్గా 3-4 days నుంచి వర్షం వస్తే పాపం చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఇది ఎవరు లేరు ఇక్కడ పాపం. యా, బాగుంది కదా పైన. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. వావ్.